ఈ వీడియోలో మనం రెడీ ఆర్ నాట్ అనే హారర్ థ్రిల్లర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడాలి. డ్యూరేషన్ వచ్చేసి 1 hour 35 minutes ఉంటుంది. చిన్నదే భయ్య మూవీ. స్టోరీ ప్లాట్ వచ్చేసి గ్రేస్ అనే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అయితే లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటుంది. బట్ ఆ ఫ్యామిలీకి అయితే ఒక ట్రెడిషన్ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలోకి ఎవరు కొత్తగా వచ్చినా సరే ఒక డేంజరస్ గేమ్ అయితే ఆడాల్సి ఉంటుంది అనమాట. సో ఆ ఫ్యామిలీ ట్రెడిషన్ ఏంటి, అసలు ఆ గేమ్ ఏంటి, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే రెడీ ఆర్ నాట్. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ డబ్డ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 1 hour 35 minutes టైం అయితే వర్త్ ఇట్ భయ్య. నాకైతే నచ్చింది మూవీ. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బాగుంది. పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ ప్లాట్ భయ్య కొత్తగా ఉంది. ఇది 2019 మూవీ, బట్ నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది కానీ రెంట్ అండ్ బై ఆప్షన్ ఉంటుంది. నెట్ఫ్లిక్స్ ప్రిఫర్ చేయండి మీరు చూడాలనుకుంటే కనుక. సో అప్పుడు మూవీ ఇప్పుడు రిలీజ్ చేశారు నెట్ఫ్లిక్స్లో. కంటెంట్ బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. ప్రొసీడింగ్స్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఎక్కువ టైం అయితే తీసుకోలేదు. స్టోరీని త్వరగా ఒక 10 to 15 minutesలో స్టార్ట్ చేసేస్తారు. ఆ ఫస్ట్ 10 minutes కూడా జస్ట్ ప్రొసీడింగ్స్ తీసుకుంటారు అంతే. అది కూడా మంచిగానే ఉంటుంది. తర్వాత స్టోరీలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తర్వాత జరిగే 1 hour మూవీ కూడా మంచి ఫన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో నిండిపోద్ది మొత్తం కూడా. హారర్ థ్రిల్లర్ అన్నాం కదా అని చెప్పేసి హారర్ ఎలిమెంట్స్ కోసం అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. హారర్ ఎలిమెంట్స్ అసలు ఏముండవు. జస్ట్ క్లైమాక్స్లో లిటిల్ బిట్ ఉంటుంది తప్ప, అది కూడా భయపెట్టేది ఏం కాదు. థ్రిల్లింగ్ ఎలిమెంట్సే మూవీ మొత్తం ఎక్కువ ఉంటాయి. సో ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసమే మీరు మూవీ చూడండి. అండ్ బ్లడ్ బాత్ ఎక్కువ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది అండ్ బ్లడ్ బాత్ ఎక్కువ ఉంటుంది. సో ఆ బ్లడ్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి ప్రిఫర్ చేసుకోండి మీరు ఫ్యామిలీతో చూడాలో నార్మల్గా చూడాలన్నది. బట్ ఆ నెక్స్ట్ 1 hour మాత్రం మూవీ చాలా బాగుంటుంది భయ్య. వెళ్ళి స్క్రీన్ ప్లే కానీ, ఆ రైటింగ్స్ కానీ, ఆ ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ, ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా చూడడానికి నచ్చుతాయి మీకు. అండ్ మరీ చెప్తున్నా, కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ట్విస్ట్లు టర్న్లు కూడా స్క్రీన్ ప్లేలో ఎక్కువ ఏముండవు. ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది మూవీ. 1 hour 35 minutes కాబట్టి పెద్దగా మీకు ఇబ్బంది అనిపించదు. టైం పాస్కి మంచిగా వెళ్ళిపోద్ది. అలా అని చెప్పి మరి యావరేజ్ మూవీ అని కూడా చెప్పలేను. బాగుంది భయ్య, నాకైతే నచ్చింది మూవీ. గివ్ ఇట్ ఎ ట్రై. ఒకసారి నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. ఫ్యామిలీతో చెప్పాను కదా, బ్లడ్ బాత్ ఎక్కువ ఉంటుంది, చూసుకోండి మీ ఇష్టం. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయ్యి కదా భయ్య, కొట్టండి. ఓ మూలన పడి ఉంటుంది అన్ని రివ్యూ ఛానల్స్తో పాటు మంది కూడా. ఓకే బాయ్, లవ్ యూ ఆల్.